తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. అందరూ అభ్యర్థులు కూడా వాళ్ళ ఇలాకాలో టోటల్గా క్యాజువల్ క్యాంపెయిన్ అంటే ఎవ్రీడే క్యాంపెయిన్. నా బోధనలో 10 లక్షల రూపాయలు, 5 లక్షలు, 2 లక్షల రూపాయలు ఎకరం భూమి ఉండే, ఈరోజు ₹1,00,00,000 ఎకరం అయింది. అది ఎవరి పుణ్యం అండి? ఎంఐఎం మీ దోస్తా శత్రువు? ఎంఐఎం మా మిత్రపక్ష పార్టీ అండి. మీకు రేవంత్ రెడ్డి గారు కూడా ఫుల్ ఆరోపణలు చేశారు కదా. షకీల్ గారి మార్క్ అంటూ ఏముంది బోధనలో? మీకు ఇచ్చిన సాటిస్ఫాక్షన్? నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కేసీఆర్ గారి కింద నేను ఒక ఎమ్మెల్యేగా పనిచేయడం. ఎంత మెజారిటీ వస్తుంది? నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. అందరూ అభ్యర్థులు కూడా వాళ్ళ ఇలాకాలో టోటల్గా క్యాంపెయిన్లో దిగిపోయారు, ప్రజల్ని కలుస్తున్నారు. అంటే ఆల్రెడీ 6 months బిఫోర్ నుంచే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి టోటల్లీ ప్రజలతోనే కనెక్ట్ అయ్యి వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకొని నెక్స్ట్ టైం చేస్తాము అన్నటువంటి ప్రామిస్ చేస్తూ ముందుకు కదులుతున్నారు. నేనున్నటువంటి నియోజకవర్గం బోధన్కి సంబంధించిన నియోజకవర్గం. అండ్ ఇది వచ్చేసి జాడా విలేజ్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ బార్డర్ ఆఫ్ బోధన్ అనమాట. అన్న బోధన్కి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అన్న మనతో పాటు ఉన్నారు. తనకే ఆల్రెడీ టికెట్ కేటాయించింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందు టికెట్లు అనౌన్స్ చేసింది కూడా పార్టీ. సో ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో దిగిపోయారు. అండ్ అన్న ఆల్రెడీ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. మధ్యలో మనం జస్ట్ ఇంటరాక్ట్ కావడానికి వచ్చాం. అన్న నమస్తే, ఎట్లున్నారు? గుడ్ ఫైన్. క్యాంపెయినింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిర్రు? అంటే నేను చెప్పినట్టు నిజంగానే 6 నెలల ముందు నుంచే స్టార్ట్ చేసిర్రా? క్యాంపెయినింగ్ అని కాదు, ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటాం. ఎవ్రీడే క్యాంపెయినింగ్ ఉంటుంది మాకు. సో ఇట్స్ లైక్ ఏ క్యాజువల్ క్యాంపెయిన్. అంటే ఎవ్రీడే క్యాంపెయిన్, పర్టికులర్గా ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది లేదు. ఎందుకంటే రోజు ఇక్కడ ప్రజలతో కలుస్తూనే ఉంటాం కాబట్టి ఇట్స్ పర్టికులర్గా ఎలక్షన్ కోసం చేసేది ఏం లేదు. ఎవ్రీడే రూటీన్ షెడ్యూల్ ఉంది అది మా. ఓకే, మీరైతే ఆల్రెడీ సంక్షేమ పథకాలు అన్నీ, అంటే అందరికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చినామని ఆల్రెడీ మీరు చెప్పుకున్నారు. అండ్ 10 years నుంచి యూఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడేమో ఇంకా కొంచెం దానికి యాడ్ ఆన్ చేస్తూ ఇంకా కొన్ని వాటికి కలుపుతూ ముందుకు సాగుతున్నారు. సో ఎందుకని అదే మేనిఫెస్టోతో వెళ్ళొచ్చు కదా, ఎందుకు యాడ్ ఆన్ చేసిర్రు? అంటే మనం రోజు చూస్తూ ఉంటే గతంలో నేను మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు న్యూట్రిన్ చాక్లెట్ వస్తుండే. అది ఒక 10 పైసాకి న్యూట్రిన్ చాక్లెట్ ఉండే. అది వచ్చేసి ఇప్పుడు ₹1.50 అయిపోయింది న్యూట్రిన్ చాక్లెట్ కూడా. అది కంపెనీ కూడా బంద్ అయింది, చాలా ఎక్స్పెన్సివ్ అయిందని. సో ఎవ్రీడే డే టు డే ఎక్స్పెన్సెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఆశీర్వాదంతో అన్నీ కూడా ప్రైజెస్ మీరు చూస్తూ ఉన్నారు. వెజిటేబుల్స్ కానీ, డే టు డే లివింగ్ కానీ, దాన్ని బట్టి ఎవరికి కూడా ఇబ్బంది కావద్దు. ఈ పైసలు మళ్ళీ సరిపోవు, అంటే టైంని బట్టి పెంచాల్సి వస్తుంది. అందుకే దాన్ని పెంచేసి అవసరం ఉన్న కాడికి చలో ఒక 2000 ఇస్తూ ఉన్నాం. అది సరిపోతలేవు కాబట్టి ఒక ఇంట్లో అట్లీస్ట్ 3-4 ఉంటారు. మళ్ళా ఇప్పుడు ఒక ముసలామెకి ఒక 2000 ఇస్తే ఆమె ఏం చేస్తుంది? తన బిడ్డ ఇంటికి వస్తే బిడ్డకు ఒక 500, కొడుకుకు ఒక 500 ఇస్తుంది. మళ్ళీ మన్మర్కి ఒక 100 రూపాయలు ఇస్తారు, 800 పెట్టుకుంటారు. అది కూడా వాళ్ళకు సరిపోవు కాబట్టి ఒక 5000 ఇస్తే ఇంకా ఆరామ్సే వాళ్ళు జీవితం గడుపుకోవచ్చు. మరి ఎవరి మీద ఆధారపడే అవసరం ఉండదు. అంటే ఇంకా వస్తువులు కూడా అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అయినాయి. నాట్ ఈవెన్ వెజిటేబుల్స్ ఆల్సో డే టు డే మనకు ఉన్న ఇప్పుడు ఈ GST భారం వల్ల ఇంకా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఈవెన్ డైరీ ప్రోడక్ట్స్ లాంటి ప్రోడక్ట్స్కి కూడా GST పెట్టడం జరిగింది. ఎవ్రీడే తినే రైస్ ప్రోడక్ట్స్ కానీ, ఆటా కానీ, దానికి కూడా GST పెట్టడంతో సామాన్య ప్రజల మీద చాలా భారం అయిపోయింది. ఆ భారాన్ని తగ్గించాలంటే వాళ్ళకు ఆదాయం ఎక్కువ కావాలా. అందుకే వారికి ఒక 5000 ఇస్తే బాగుంటుంది. తర్వాత స్టేట్ బడ్జెట్ని కూడా దృష్టిలో పెట్టుకొని
అంటే ఏమైనా ప్రామిస్ చేస్తే దాన్ని ఫుల్ఫిల్ చేయాలా. కేసీఆర్ గారు మాటలతో కాదు చేతలతో చేసి చూపించిండ్రు. ఈ 10 సంవత్సరాలలో మేనిఫెస్టోలో పెట్టని ఎన్నో అంశాల మీద మేము పనిచేసినాం. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే స్కీమ్ని పెట్టలే మేనిఫెస్టోలో. గర్భిణీ మహిళలకు 13,000 రూపాయలు ఇస్తున్నాం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యమైన బిడ్డ పుట్టాలా అని, మంచిగా పౌష్టికాహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో వారికి 13,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అది మేనిఫెస్టోలో పెట్టలే. ఇటువంటి అన్నీ కూడా తెలంగాణలో ఆడబిడ్డలు కులాలకు మతాలకు అతీతంగా కూడా వాళ్ళకు అందరు తెలంగాణ బిడ్డలు ఎవరైతే పేద బిడ్డలు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా నా చెల్లెలు లాంటి వాళ్ళు, వాళ్ళకు తప్పకుండా నేను చూసుకునే బాధ్యత ఉంటుందని ఈరోజు లక్షలాది మంది తెలంగాణ బిడ్డల పెళ్లి 1,116 రూపాయలు ఇచ్చి జరిపించడం జరిగింది. ఓకే, మీరేంటి కాంగ్రెస్ పార్టీది మేనిఫెస్టో కాపీ కొట్టిండ్రు అంటున్నారు వాళ్ళు. మరి 6 గ్యారంటీలు మావే కాపీ కొట్టి మీ దాంట్లో యాడ్ చేసుకున్నారు, మీరు ఇచ్చింది ఏంది అని అంటున్నారు. మరి కాపీ కొట్టింది కాంగ్రెస్ పార్టీది మేము కాదు, మాది కాపీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 60 సంవత్సరాల పాలనలో 200 రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ ఎప్పుడు కూడా ఇయ్యలే, 3 గంటల కన్నా ఎక్కువ పవర్ సప్లై ఎప్పుడు కూడా ఇయ్యలే. రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లాంటి కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాల్లో కూడా ఇటువంటి స్కీమ్స్ ఎక్కడ కూడా అమలు చేస్తలేరు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఓన్లీ ఎలక్షన్ కోసం అనౌన్స్ చేసి తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. వారి దగ్గర ఒక నాయకుడు, మంచి నాయకుడు లేడు, ఒక స్ట్రాటజిస్ట్ లేరు, వాళ్లకు అంచనాలు లేవు. కానీ ఎట్లయినా గెలవాలంటే ప్రజలకు మభ్య పెట్టాలా, ఎట్లయినా చిచ్చు పెట్టాలా, ఎట్లయినా తప్పుదోవ పట్టించాలా అనే ఉద్దేశంతో ఏదో ఒక మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ దే హ్యావ్ డన్ విత్ ఏ స్ట్రాటజీ. అది కేసీఆర్ ఇస్తున్నాడు కదా, మనం ఎక్కువ ఇవ్వాలి కదా, కేసీఆర్ ఇస్తున్నాడు కదా, ఎక్కువ ఇవ్వాలి కదా, అదే అనుకొని వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. వారి జీవితంలో 60 ఇయర్స్ భారతదేశంలో ప్రజలు వారికి అవకాశం ఇస్తే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 200 రూపాయలు పెన్షన్లు, అది కూడా చాలా, ఒక గ్రామంలో 1000 మంది ఉంటే దాంట్లో ఒక 50 మందికి పెన్షన్ ఇచ్చేటోళ్ళు, అది కూడా 200 రూపీస్. దే హ్యావ్ నెవర్ డన్ ఎనీథింగ్. కానీ కేసీఆర్ ఇంత ఇస్తున్నాడు కదా, మనం చెప్పకపోతే మనం ఇంకా నాశనం అయిపోతామనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. కేసీఆర్ గారు వాళ్ళు మేనిఫెస్టో ప్రకటించకపోతే కూడా కేసీఆర్ మేనిఫెస్టో ఇదే వస్తుండే. ఎందుకంటే కేసీఆర్ ఒక రైతు బిడ్డ కాబట్టి డే టు డే రైతులకు అవసరం ఏమున్నది, పేద ప్రజలకు ఏం అవసరం ఉంటుంది, వాళ్ళ ఖర్చులు ఏమున్నాయి, అన్నీ కూడా అంచనాలు వారికి ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం వారు మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. కేసీఆర్ ఎవరిని కాపీ కొట్టే వ్యక్తి కాదు, భారతదేశం అంతా కూడా కేసీఆర్కి కాపీ చేస్తూ ఉన్నది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ అక్కడ తృణమూల్ కాంగ్రెస్, అక్కడ వైఎస్ఆర్ పార్టీ, ఏ పార్టీ చూసినా ఎవ్రీబడి ఈస్ కాపింగ్ కేసీఆర్ మేనిఫెస్టో అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. కానీ పబ్లిక్ ఒక పెద్ద డౌట్ ఉంది అన్న, గిన్ని సంక్షేమ పథకాలు యాడికెళ్ళి ఇస్తారు, అప్పుల రాష్ట్రం అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం, 5 లక్షల కోట్ల అప్పు ఉన్నది, ఏడికెళ్ళి తెస్తారు, ఇంకా అప్పులు చేస్తారా అనేది క్వశ్చన్. మంచిదే, ప్రజల సంక్షేమం కోసం అప్పు చేస్తే తప్పేం లేదు కదా. దాంట్లో భారతదేశంలో ప్రధాని మోదీ మీద లక్షల కోట్ల అప్పు ఉన్నది, భారతదేశ కేంద్ర ప్రభుత్వం మీద లక్షల కోట్ల అప్పు ఉన్నది. వారు ఎందుకు చేసుకున్నారు అప్పు? గతంలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు అప్పు చేసుకోలేదా? అది రూటీన్ ప్రాసెస్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్కి. దానికి అప్పు చేసినాం అంటే ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం పైసలు. అప్పు చేసింది పర్సనల్ ఫైనాన్సర్ దగ్గర అప్పు చేసుకున్నారా? ప్రజలు దాని అప్పుని కడతా ఉన్నారు. అట్లా లేదు. అంటే మన ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ చూసి ప్రజలకు అవసరం ఎట్లా తీర్చాలా, ఏం చేయాలా, మనకు వస్తున్న ఆదాయం కింద దానికి ఎట్లా పే అవుట్ చేయాలా, ప్రజలు కూడా బాధ పెట్టద్దు, వాళ్ళ సంక్షేమం కూడా చూస్తూ బ్యాలెన్స్గా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పుడు సంక్షేమ పథకాలు చూసుకుంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. దీంతో లక్షలాది ఎకరాల సాగునీరు ఈరోజు రైతులకు ఉపయోగపడతా ఉంది. మొత్తం అంతా సముద్రంలోనే కదా. బోధన్ నియోజకవర్గంలో ఉన్నారు, నేను ఇక్కడ గురించి మాట్లాడతా. బోధన్లో ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్స్, ఇక్కడ చూస్తే నిజాం సాగర్ వాటర్, 2 పంటలకు సస్యశ్యామలమైన పంటలు ఎక్కడ చూస్తే కూడా. నేను 10 సంవత్సరాల ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏ ఒక్క పంట కూడా ఖరాబ్ కాలే. రైతులు ఇట్లా పంట వేసుకుంటే వాళ్ళకు పెట్టుబడి ఇస్తున్నాం,
పంట వేసుకున్న తర్వాత వాళ్ళకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం. 6వ తడి పంటలు నాన్ ఇరిగేటెడ్ క్రాప్స్ వేసుకుంటే కూడా ఇక్కడ సోయా కానీ, మినుములు కానీ, సన్ఫ్లవర్ కానీ ఇటువంటి అనేక క్రాప్స్ ఇక్కడ వేసుకుంటారు రైతులు. వారికి కూడా మేము ఎంఎస్పి ఇవ్వడం జరిగింది. అంటే అన్ని విధాలుగా ఇక్కడ రైతులకు కాపాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడైనా క్రాప్ ఫెయిల్ అయింది, అసలు వాటర్ రాలే అని మీరు బోధన్ నియోజకవర్గంలో ఎక్కడైనా తిరగండి. చివరి ఆయకట్ ఇది జాడి గ్రామం ఉంది, D28 కెనాల్ కింద, నిజాం సాగర్ కెనాల్ కింద ఇది చివరి విలేజ్, చివరి ఆయకట్. చివరి ఆయకట్తో గ్రావిటీ ఉండదు, నీళ్ళు రాదు జనరల్గా, కానీ ఇక్కడ కూడా చాలా గ్రావిటీతోని నీళ్ళు ఇచ్చినాం. ఈ గ్రామంలో వెళ్ళి మీరు ఏ రైతు ఇంటికైనా పోయి అడగండి, మీరు పంటలు పెట్టుకున్నారా, మీకు పంటలు వచ్చినాయా, మీకు సాగునీరు వచ్చిందా అని ఒకసారి అడిగితే వాళ్ళు చెప్తారు. 60 సంవత్సరాల కాలంలో 3 గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది, ఓన్లీ 3 అవర్స్. దానికి భాగాల్లో 6 అవర్స్గా పెంచడం జరిగింది. ఇక రాత్రి రైతులు పొలంకి పోతే వారి ఇంట్లో భార్య పిల్లలు ఎక్కడ పాము కొట్టి చచ్చిపోతారా, ఏమవుతుందని ఒక భయాందోళనతోని వాళ్ళు చాలా ఇంట్లో పడుకోకపోతుండే. మళ్ళా అది రాత్రి కరెంట్ ఇచ్చిన తర్వాత బోర్లతో నీళ్ళు వదిలిన తర్వాత పంట కూడా చేతికి వస్తుందో రాదో అనే ఆవేదన రైతుల్లో ఉండే. కానీ ఈరోజు చక్కగా ధనాధన్ పెట్టుబడి, మళ్ళీ పెట్టిన పంటకు పైసలు, మళ్ళీ దానికి మంచి గిట్టుబాటు ధర, 2-3 రోజులలో ధనాధన్ పైసలు పడతా ఉన్నాయి. క్రాప్ కటింగ్ అయినాక సెకండ్ క్రాప్ కోసం మళ్ళీ పెట్టుబడి రెడీ ఉన్నది. పెట్టిన క్రాప్కి పైసలు ఫటాఫట్ వస్తూ ఉన్నాయి. కరెంట్ వద్దు బాబు మనకు నమస్తే పెడతా అన్న, కరెంట్ బంద్ చేయండి మాకు చాలని రైతులు అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కనపడతలేదా? నౌ తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు గతంలో ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటుండే, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఇంత ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలా, ఏం చేసుకోవాలా అంటారు. ఈరోజు రైతుల గురించి ఆలోచిస్తే 4 లక్షల మెట్రిక్ టన్ గోదాములు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు. ఈ 10 సంవత్సరాలలో 30 లక్షల మెట్రిక్ టన్ల గోదాములు రైతుల కోసం కట్టినాం. ఎందుకంటే వారి యొక్క సరుకుని భద్రంగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామంలో గోదాములు కట్టడం జరిగింది. ఐకేపీ సెంటర్లు, సొసైటీల ద్వారా ప్రతి ఒక్క గింజని ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఏ విధంగా కూడా రైతు మీద భారం రావద్దనే ఒక దిశలో ఈరోజు ప్రభుత్వం పోతా ఉన్నది. రైతు బీమా అనేది భారతదేశంలోనే ఒక ఆదర్శమైన పథకం. ఒక చిన్న రైతు, ఒక అర్ధ ఎకరం 5 గుంటల భూమి ఉన్న రైతు చనిపోతే వారి యొక్క ఫ్యామిలీ ఎక్కడ పోవాలా? ఈరోజు వారి యొక్క ఫ్యామిలీకి భరోసా కలిగిస్తూ బోధన్లో దాదాపు ఒక 1000 రైతులు చనిపోతే వారికి 5 లక్షలు అంటే 50 కోట్ల రూపాయలు ఈరోజు కేసీఆర్ గారు రైతు బీమా కింద వారి యొక్క ఫ్యామిలీకి డైరెక్ట్గా చెక్ ఇచ్చి కాపాడుకోవడం అనేది ఇది చాలా పెద్ద విషయం. ఓకే ఇది ప్లస్ అయిండొచ్చు అన్న, కానీ నిరుద్యోగులు చాలా నిరుత్సాహంగా ఉన్నారట. వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు, మీరు కల్పించట్లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ మీద ప్రధానంగా మీరు ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నారు కదా, నిరుద్యోగులు అయితే చాలా నిరుత్సాహంగా ఉన్నారు మీ గవర్నమెంట్ మీద. మీరే అంటున్నారు కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా చిన్న కాలంలో 1,40,000 ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు స్టాటిస్టిక్స్ తీస్తే తెలుస్తుంది. 1,40,000 ఉద్యోగాలు అఫీషియల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. అది కాకుండా కూడా ఈరోజు కేటీఆర్ గారు హైదరాబాద్లో భారతదేశంలోనే ఒక ఆదర్శమైన సిటీగా తీర్చిదిద్దడంలో ఫస్ట్ సిటీ. నౌ ఇఫ్ ఎనీబడి టాక్స్ అబౌట్ ఎనీ సిటీస్ ఇన్ ఇండియా, హైదరాబాద్ గురించి ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. వరల్డ్ కంపెనీస్ అందరు కూడా ఇక్కడ ఉన్నాయి. లక్షలాది ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో క్రియేట్ బోధన్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు పొందినరు అన్న? చాలా మంది ఉద్యోగాలు పొందినండి. బోధన్లో కూడా చాలా మంది. ఇప్పుడు నిజామాబాద్లో కూడా మొన్న కొత్తగా ఐటీ హబ్ చేసినాం, అక్కడ కూడా చాలామంది బోధన్ వాళ్లకు జాబ్స్ వచ్చినాయి. ఇది కాకుండా కూడా బోధన్లో చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చినాయి. పంచాయత్ సెక్రటరీ జాబ్స్ వచ్చినాయి, ఇరిగేషన్ సెక్టర్లో వచ్చినాయి, R&B సెక్టర్లో వచ్చినాయి, మున్సిపాలిటీలో ఏఈగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ సెక్టర్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అన్ని టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇట్లా పోస్ట్పోన్ అవుడేంది, క్యాన్సిల్ అవుడేంది, పేపర్ లీకేజ్ అయింది, ఇవన్నీ అడుగుతున్నారు. నిరుద్యోగ భృతి ఏమైంది వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఏం లేదు. టీఎస్పీసీ అనేది దానికి పొలిటిసైజ్ చేయడం జరిగింది.
ఏదో ఒక సంఘటన జరిగితే దానికి చాలా చిత్తశుద్ధితోని అది 100% దాన్ని క్యాన్సిల్ చేయాలా. దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఏమైనా ఇబ్బంది అయితే డౌట్ఫుల్ ఉన్న విషయానికి ఎవరికి ఇబ్బంది కావద్దు, అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో దాన్ని క్యాన్సిలేషన్ చేసినాం. ఓకే, మరి నిరుద్యోగ భృతి గురించి యాక్చువల్లీ అక్కడ ఎక్కడో మిస్ఫైర్ జరిగింది, అది మేము ఒప్పుకుంటా ఉన్నాం. దాని గురించి యాక్చువల్గా మన ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ని బట్టి మళ్ళా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకోవాలా అంటే అది కూడా ప్లాన్ చేయాలని అనుకున్నాం. కానీ దాంట్లో కొద్దిగా మేము మిస్ఫైర్ జరిగింది అని నేను యాక్సెప్ట్ నిజాయితీగా ఒప్పుకున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్. దాని బదులు ఎన్నో సంక్షేమ పథకాలు చేసినాం. అది లేదు, అది ఒకటే మాట అని కాదు, దాని బదులు కూడా చాలా ఓటర్స్ వాళ్ళే మరి వాళ్ళే చేంజ్ ఫ్యాక్టర్ అవుతారు అని అంటున్నారు. మరి వాళ్ళని సాటిస్ఫై చేయకుండా మీరు ఎలక్షన్స్ కి పోతున్నారు. దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇక్కడ ఉన్న బోధనలో చాలామంది రైతులు ఉంటారండి, అగ్రికల్చర్ బేస్డ్ పీపుల్ ఉన్నారు. వారి పిల్లలు కూడా వాళ్ళ నాన్నకు వాళ్ళ ఫ్యామిలీకి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటా ఉన్నది వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా కేసీఆర్ గారు తెలంగాణని ముందుకు ఉన్నారు చూస్తూ ఉన్నారు. భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశంలో అందరికీ ఒకటేసారి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏ ప్రభుత్వంకి కూడా వన్ టైంలో సాధ్యం కాదు. బట్ కేసీఆర్ ఈజ్ డూయింగ్ హిజ్ బెస్ట్. అంటే ఎంతవరకు మనం చేయగలుగుతాం, మన తెలంగాణ బిడ్డలని ఆదుకోగలుగుతాం, చేస్తున్నాం. అట్లా కాదు, ఇంతమంది లక్షలాది మంది బిడ్డల పెళ్ళి వేల కోట్ల రూపాయలు చేసి ఇచ్చినాం. ఇట్ ఈస్ నాట్ మనీ, అది కూడా చేసినాం కదా. దేర్ ఆర్ సర్టెన్ ఫ్యాక్టర్స్. అది చాలా వాళ్లకు అన్ఎంప్లాయిడ్ ఉందా లేదా అస్సలు కనపడతలేదు అండి. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్, దెర్ ఇస్ నథింగ్ సచ్. చూడండి, ఒక ఫ్యామిలీలో అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఒకటే ఫ్యామిలీలో ఇంత ఇబ్బంది అవుతుంది. ఇంత పెద్ద రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ గారు అందరినీ సాటిస్ఫై చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తూ ఉన్నారు. సో దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫై అండి. యాంటీ ఇన్కంబెన్సీ అయితే నాకు ఇక్కడ కూడా కనపడతలేదు. మీ నియోజకవర్గంలో సెటిలర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు? మీ వైపే ఉన్నారా? 100% మా వైపు ఉంటారు. ఎందుకంటే సెటిలర్స్లో ఒక మాట నేను చెప్తా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ సెటిలర్స్ని బ్రతకనియరు, ఇక్కడ కరెంట్ ఉండదు, నెక్సలిజం పెరుగుతుంది, చంపేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అనేక అపోహలు సృష్టించిండ్రు. అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు వద్దు తెలంగాణ రావద్దు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళు సెటిలర్స్. ఎందుకంటే వాళ్ళందరూ వ్యవసాయంలో ఉన్నారు కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళ పొలాల్ని అగ్రికల్చర్ని సేఫ్గార్డ్ చేస్తూ వాళ్ళు చాలా మంచిగా. ఈరోజు నా బోధనలో 10 లక్షల రూపాయలు, 5 లక్షలు, 2 లక్షల రూపాయలు ఎకరం భూమి ఉండే, ఈరోజు ₹1,00,00,000 ఎకరం అయింది. అది ఎవరి పుణ్యం అండి? కేసీఆర్ గారి పుణ్యం. ఇక్కడ ఉన్న సెటిలర్స్కి అందరికీ మినిమం 10 acres ల్యాండ్ ఉంది. కొంతమందికి 50 ఉంది, 30 ఉంది, 40 ఉంది, మినిమం 10 ఉంది. ఈరోజు వాళ్ళ భూమి ధరలు తీసుకుంటే ఒక 20 లక్షల భూమి ఈరోజు 2 కోట్లు అయిపోయిందంటే వాళ్ళు సంతోషంగా లేరా అండి? ఎందుకు లేరు? వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది పెట్టినాం. ఎక్కడ కూడా అంటే ఒక ప్రాంతానికి సంబంధించి ఒక కులానికి సంబంధించి గొడవలు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలే. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం పీస్ఫుల్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ ఎక్కడైతే అవుతుందంటే అది తెలంగాణ రాష్ట్రం. ఓకే, షకీల్ గారి మీద అసలు ఏమంటే ఏమీ కూడా నెగటివిటీ లేదా? నా గురించా? అసలు లేదా? నేనైతే అనుకుంటలేను అండి, నేనైతే అనుకుంటలేను. ఇక ప్రజలకు ఏం అనేది మీకు తెలుసు, మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. నా నియోజకవర్గ ప్రజలు నాకు ఓట్ అసలు ఎవరైతే వేయలేని ఆ ఎలక్షన్లో వాళ్ళకు కూడా మేము సమానంగా చూసినాం. ఇంకొక ముఖ్యమైన విషయం, మేము రైతు బంధు ఇచ్చినాం, ఒక బిడ్డ పెళ్లి చేసినాం, సంక్షేమ పథకాలు ఇచ్చినాం. ఆయన తెలుగుదేశం పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, సిపిఐ పార్టీయా, పార్టీ అడిగి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వలే అండి. తెలంగాణ బిడ్డలని సమానంగా సంక్షేమ పథకాలు అందరికీ పంచినాం. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు కేసీఆర్కి తిడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే సూటి ప్రశ్న అడుగుతూ ఉన్నా, మీరు అందరు రైతులు ఉన్నారు, మీ దగ్గర 10 ఎకరాల భూమి ఉంటే సంవత్సరానికి మీకు ₹1,00,000 వస్తున్నాయి. ఈ 8 సంవత్సరాలలో 8 లక్షలు మీరు తీసుకున్నారు. కేసీఆర్ మీద అంత కోపం ఉంటే ఈ సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి వాపస్ చేయాలా, లేకపోతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి ఇచ్చి మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలా? కానీ కేసీఆర్ పైసలు తీసుకోవాలా, మీ బిడ్డల పెళ్లి చేసుకోవాలా, మీ పొలాలు మంచిగా చేసుకోవాలా, మీ జీవితాలు మంచిగా అయిపోవాలా, మళ్ళీ ఎలక్షన్ వస్తే కేసీఆర్కి తిట్టాలా? ఈ అలవాటు అయిపోయింది ప్రజలకు, కొంతమంది నాయకులకు అలవాటైంది, సామాన్య ప్రజలకు కాదు. మీ శత్రువు ఇప్పుడు డైరెక్ట్ అయితే కాంగ్రెస్ అండ్ బీజేపీ కనిపిస్తోంది అన్న, మీకు ఇంకో శత్రువు కూడా ఉన్నారు అన్నట్టు విన్నాం.
అంటే డైరెక్ట్ ఎంఐఎం నుంచి ఎంఐఎం మీ దోస్తా శత్రువు? ఎంఐఎం మా మిత్రపక్ష పార్టీ అండి. మీకు నాకు కూడా మిత్రపక్ష పార్టీ. ఎంఐఎం నాకు కూడా మిత్రపక్ష 3-4 నెలల కిందట ఏదో జరిగినట్టుంది కదా? ఏం లేదు అండి, అది చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. దానికి పార్టీల మధ్య ఎవరో ఇండివిజువల్ ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. అది ఏదో ఒక చిన్న సంఘటన జరిగితే దానికి పార్టీలో ఏదైనా విభేదం జరిగిందని ప్రొజెక్ట్ చేయడం. ఏమో అది పెద్దగా అయింది, మరి మీరు కూడా మాట్లాడారు కదా? ఏం లేదు దాంట్లో పెద్దగా. దాంట్లో మా పార్టీ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. ఎంఐఎంనే అని ఎందుకు అనుకుంటా ఉన్నారు? అది ప్రొజెక్ట్ అయింది. చూడండి, ఎవరికైనా పర్సనల్ లాభం జరగలే అనుకోండి, నాకు ఒక పని చెప్పినా లాభం జరగలే, ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలా? అది సామాన్య ప్రజలతోని కాదు కదా. రాజకీయంగా నేను ఒక పోస్ట్లో ఉన్నా, నాకు ఒక పని చెప్పిన ఎమ్మెల్యే గారికి నాకు లాభం కాలే, ఇక ఏం చేయాలా? ఎట్లయినా చేసి ఏదో ఒకటి సృష్టించాలా, డ్యామేజ్ చేయాలని చూస్తారు. దట్ ఈస్ ఎ కామన్ థింగ్ ఇన్ పాలిటిక్స్. దానికి నాకు ఎంఐఎంకి అటువంటిది ఏం లేదు అండి. ఇక్కడ ఎంఐఎం బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం. 100% ఎంఐఎం పార్టీ కూడా బీఆర్ఎస్ సపోర్ట్లో ఉంటుంది. అది ఓన్లీ ఇది రూమర్సే, దాని తప్ప ఏం లేదండి. ఓకే, మీ సామాజిక వర్గంకి సంబంధించిన ఓట్స్ 65,000 or 70,000 ఉన్నాయి. గంప గుత్తగా మీకే పడతాయా? ఆర్ కొన్ని ఓట్స్ మేబీ కాంగ్రెస్ చీలుస్తుంది అని కూడా అంటున్నారు. వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. నాకంటే ఎక్కువ మీరే చెప్పాలి. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. 60 సంవత్సరాల నుంచి మైనార్టీ ఓట్ బ్యాంక్ని యూజ్ చేసుకోవాలా, మైనార్టీస్కి యూజ్ చేసుకోవాలా అని. మొత్తం మీ వైపు ఉన్నారా లేదా? 100% కాదు, 1000% ఉంటారండి. నాట్ 100,000. హౌ కాన్ఫిడెంట్? ఎందుకు? 100%. సి, ఎవ్రీ కమ్యూనిటీ హ్యాస్ ఎ రిప్రజెంటేషన్. తెలంగాణ రాష్ట్రంలో రూరల్ ఏరియాస్లో చూసుకుంటే మా కమ్యూనిటీ దాదాపు 18% ప్లస్ ఉంటారు. ఈ 18% ప్లస్ ఉన్న కమ్యూనిటీలో నేను ఏకైక ఎమ్మెల్యేని ఉన్నా రూరల్ ఏరియాస్లో. సో ఆబ్వియస్లీ ఎవ్రీ కమ్యూనిటీ నీడ్స్ ఎ రిప్రజెంటేషన్ ఇన్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. ఆ విధంగా అందరు కమ్యూనిటీలో అందరికీ కూడా సపోర్ట్ చేసి, ఎందుకంటే మా రిప్రజెంటేటివ్ కూడా ఉంటే మా వెల్ఫేర్ గురించి మాట్లాడతారు. మళ్ళీ అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడకపోతే రిప్రజెంటేషన్ మా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, మా మనిషి కూడా ఒకడు ఉండాలా అనే ఆలోచన అందరికీ 100% ఉంటుంది. కాబట్టి తప్పకుండా దే విల్ సపోర్ట్ మీ. ఎందుకంటే ఇతర కమ్యూనిటీస్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, కొన్ని చిన్న కమ్యూనిటీస్ 3-4% ఉన్నా కూడా వాళ్ళకు 50-60 ఎమ్మెల్యేస్ ఉన్నారు. కానీ ఇంత పెద్ద మైనార్టీ కమ్యూనిటీ ఉండి ఎక్కడైతే మైనార్టీస్కి పోటీ చేసే ఛాన్స్ లేదు అండి. బికాజ్ ఇఫ్ పోటీ చేసే ఛాన్స్ ఉంటే కూడా ఎందుకు ఇయట్లే? మీ పార్టీ ఎందుకు ఇయట్లే? అంటే ఆర్థికంగా కానీ లేకపోతే స్ట్రాంగ్ బలమైన క్యాండిడేట్స్ కానీ చాలా తక్కువ ఉన్నారు. ఉన్న చోట్ల ఏమైందంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఆల్రెడీ అక్కడ క్యాప్చర్డ్ ఉంది. కాబట్టి వేరే పార్టీస్లో కూడా, నా పార్టీ అని కాదు, ఇతర పార్టీస్లో కూడా ద ప్లేస్ ఈజ్ క్యాప్చర్డ్. మేము ప్రయత్నం చేస్తున్నాం అకామిడేట్ చేయాలని, కానీ మైనార్టీలో నాయకులు ముందుకు వస్తలేరండి. మేము ట్రై చేసినాం, చాలా మటుకు ట్రై చేసినాం. రండి, ముందుకు రండి, మీరు కాంటెస్ట్ చేయాలా, మీరు ఉండాలా, పార్టీలో రిప్రజెంటేషన్ కావాలని అనేక సార్లు అడగడం జరిగింది. అది రిప్రజెంటేషన్ కాకపోతే కూడా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ కూడా ఇచ్చి, మళ్ళీ హోమ్ మినిస్టర్ కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ ఇవ్వడం జరిగింది. ఈ 3-4 మైనార్టీస్కి ఎమ్మెల్సీస్ ఇవ్వడం జరిగింది. 5-6 మైనార్టీస్కి కార్పొరేషన్ చైర్మన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కేసీఆర్ గారు అన్ని కమ్యూనిటీస్కి ఈక్వల్గా చూసే వ్యక్తి. ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీస్ కానీ, దళితులు కానీ, ఎస్టీస్, బీసీస్ కానీ పైకి రావాలనే ఉద్దేశంతో వారికి 100% వారికి సేఫ్ గార్డ్ చేస్తూ మళ్ళీ వారికి పోస్ట్ కూడా కేటాయించడం. మున్సిపల్ కమిషనర్ కి సంబంధించిన లొల్లేంది అన్న శరత్ కుమార్ అండ్ పద్మావతి దంపతులకు సంబంధించి మీ పార్టీ మున్సిపల్ చైర్మన్ వారు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడే పార్టీ మారి కాంగ్రెస్లో పోవడం జరిగింది. ఎందుకు నచ్చలేదు? వాళ్ళకు తెలియాలి కదా అండి, నాకు తెలియదు. నాకైతే విగ్రహం కాడికెళ్ళి ఏదో లొల్లయిందట, మున్సిపల్ కి సంబంధించిన నిధుల దగ్గర లొల్లయిందట, మీరు చెప్పాలి. లేదు అండి, ఇక అన్నీ లేవు. శివాజీ విగ్రహం అనేది నేను మైసెల్ఫ్ ఐఎమ్ ఏ శివాజీ ఫాలోవర్, అట్లా ఏం లేదు. నేనే శివాజీ విగ్రహం పెట్టి అందరికీ అన్నదానం చేసి, నేను అనేక గ్రామాల్లో శివాజీ విగ్రహం నేను పెట్టడం జరిగింది. నేను సెల్ఫ్గా పోయి పెట్టాను. అనేక గుడిలకు భూమి పూజ చేసి మా
హిందూ మిత్రులతోని అందరితోని నేను పాల్పంచుకొని అనేక గుడిలకు పునాది కూడా నేను నా చేతులతో వేయడం జరిగింది. మరి ఎందుకు వెళ్ళిపోయింది? అటువంటిది లేదు అండి. ఈ మున్సిపాలిటీలో కొద్దిగా ఎట్లయితుందండి, అర్బన్ ఏరియాస్లో కొద్దిగా ఒక పోస్ట్ ఒకరికి ఇచ్చిన తర్వాత వేరే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి అందరికీ. అది ఏదో ఒకటి దయ్యం పట్టుకుంటారు అంటారు కదా, అట్లా దయ్యం పట్టుకొని మైండ్ డిస్టర్బ్ చేస్తారు. మీ బదులు వాళ్ళకి టికెట్ ఆశించిండ్రా? మీరు చెప్పకనే చెప్తున్నారా? నో అండి, అట్లా కూడా ఏం లేదు. యాక్చువల్లీ ఇక్కడ ఆయన మైండ్లో ఏం జరిగింది ఏమో నాకు తెలియదు అండి. ఆయన మా మిత్రులే, అట్లా ఏం లేదు. ఆయనకి ఏమైనా ఉంటే మీరు ఆయనతోనే అడగాల. మేమైతే ఎప్పుడు కూడా అట్లా అనుకోలే. మళ్ళీ ఆయనకి ఏం నచ్చిందో ఏమైందో ఆయన మైండ్లో ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. నియోజకవర్గంలో ఇంకో టాక్ ఉంది అన్న, మీకంటే ఎక్కువ మీ వైఫే నియోజకవర్గంలో తిరుగుతారట, తననే గుర్తుపడతారట. ఏమైనా పని చేయించుకోవాలన్నా కూడా, పైరవి చేయాలన్నా కూడా తన ద్వారానే మీ దాకా వస్తుందట. ఎందుకట్లా నియోజకవర్గానికి మీరు దూరం ఉంటారే? మా దగ్గర పైరవీలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు మేడం. మేము మా ప్రజలందరూ కూడా మా ఫ్యామిలీ ఒక సొంత కుటుంబం లాగా మేము చూసుకుంటాం. ఎవరు వచ్చినా కూడా పార్టీ అడగం, రిలీజియన్ అడగం, ఏం అడగం. ఏ పని కావాలన్నా 100% మా జిమ్మేదారితోనే వాళ్ళకు పని చేసి ఇస్తాం. ఒక 10 పనులు చెప్తే 8 అయితే 2 కావు, అది వేరే మాట. కానీ 100% అందరికీ కూడా రెస్పాన్స్ ఇచ్చి పని చేసి ఇస్తాం. ఎవ్వరు ఏ పైరవి చేసే అవసరం, నా దగ్గర పైరవిల పనే లేదు. ఒక 1 సింగిల్ పెన్నీ కరప్షన్ కూడా ఎవరైనా ప్రూవ్ చేస్తే ఎమ్మెల్యే గారు చేసిండంటే ఇప్పుడే రాజీనామా చేస్తారు. ఏమో ఆరోపణలు అయితే బాగా వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ఫుల్ ఆరోపణలు చేశారు కదా. పిచ్చి కుక్కలేగా వాగుతూనే ఉంటాడు ఆయన మేడం, ఆయనది వదిలేసేది. పిచ్చి కుక్క, బార్కింగ్ డాగ్ ఆయన. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ మాఫియా గ్యాంగ్స్టర్ అంతా కూడా. ఏమంటారు, ల్యాండ్ గ్రాబర్, పెద్ద ల్యాండ్ గ్రాబర్. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయనకి ఎవరు ఇచ్చిండు పీసీసీ ప్రెసిడెంట్? ఇంతమంది రెడ్డిస్ ఉన్నారు, కాంగ్రెస్లో సీనియర్ నాయకులు ఉన్నారు. ఈయనకు రావడం, ఈయనకి ఏం కాబీలియత ఉన్నది? హూ ఈజీ? ఆయన జైలుకి పోయి వచ్చిండు కదా, ఎన్నిసార్లు పోయి వచ్చిండు జైలుకి. ఆయనకి ఏం కాబీలియత ఉన్నదని పీసీసీ ఇచ్చిండ్రు? వాట్ ఈజీ? ఖాళీ ఒక టంగ్ ఉందని ఒరుతూనే ఉంటాడు. ఏమైతే దాంట్లో ఏదైనా మాట్లాడాలంటే ఎస్, లెట్స్ టాక్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఏం చేసినాం, ఏం చేయాలి, ఎక్కడైనా ఏ వేదికకైనా రండి మాట్లాడదాం. ఎస్ అన్న, ఇప్పుడు బోధనలో మీరు గెలవాలి అని అంటే నేను ఇవి చేసినా అని కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలుగుతారు? చూడండి, మేము ఇరిగేషన్ సెక్టర్లో చాలా మాటుకు ఇక్కడ డెవలప్మెంట్ చేసినాం. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కానీ, ఇక్కడ చెక్ డ్యామ్స్ కానీ. నేను ఓవరాల్గా మీకు చెప్పాలా అంటే 150 నుంచి 200 సంవత్సరాలలో జరగలేని అభివృద్ధి ఈ 10 సంవత్సరాలలో చేసినాం. అన్ని అంశాల మీద, ఇఫ్ యూ సే అబౌట్ ఆర్ఎన్బి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకోండి, ఎడ్యుకేషన్ సెక్టర్లో చూసుకోండి, హెల్త్ సెక్టర్లో చూసుకోండి, ఏ సెక్టర్లో మీరు చూసుకున్నా కూడా ఈ 200 సంవత్సరాలలో గతంలో చేయలేని అభివృద్ధిని ఈరోజు మేము 10 సంవత్సరాలలో చేసి చూపించినాం. ఎక్కడ చూసినా మీకు అభివృద్ధి కనపడుతుంది. ఇంటర్నల్ రోడ్స్ మీరు చూడండి, జాడీ విలేజ్లో మీరు వచ్చిండ్రు, బోధన్ మండల్లో ఎంత చక్కటి రోడ్స్ ఉన్నాయి. పక్కనే మహారాష్ట్ర రాష్ట్రం ఉంది. 1 కిలోమీటర్ కూడా ట్రావెల్ చేయాలంటే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం మనం, అటువంటి రోడ్స్ అక్కడ ఉన్నాయి. పక్కనే బార్డర్ రాష్ట్రమే ఇక్కడ నుంచి. సో వెరీ నైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ చాలా బాగుంది. అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ సెక్టర్లో మంచి మైలేజ్ తీసుకొచ్చుకున్నాం. చాలామంది రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువు ఈరోజు చదువుతూ ఉన్నారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. అన్ని విధాలుగా హైజీనిక్ ఫుడ్ ఇస్తూ, అన్ని వస్తువులు ఫ్రీగా ఇస్తూ, వాళ్ళకు అన్ని విధాలుగా వీఆర్ సపోర్టింగ్ దెమ్. ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్ చూస్తే కూడా మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి నెల లక్షల రూపాయలు డైరెక్ట్గా వారి ఖాతాలో వస్తూ ఉన్నాయి. ఇక్కడ రైతులు, అక్కడ మహిళలు, ఇక్కడ పిల్లలకు ఎడ్యుకేషన్, అక్కడ హెల్త్ సెక్టర్. గతంలో మా బోధన్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దానికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హోదా మేము ఇచ్చినాం. అక్కడ 40 డెలివరీలు పర్ మంత్ అయితే ఈరోజు 250 నుంచి 300 డెలివరీస్ ఈరోజు మంత్లీ బోధన్ హాస్పిటల్లో అవుతూ ఉన్నాయి. గతంలో సర్కార్ దవాఖానాకు వద్దు అని వాళ్ళు గోల్డ్ కానీ వారి ఇల్లు కానీ తాకట్టు పెట్టుకొని డెలివరీ చేసే పరిస్థితి ఉంటుండే. అక్కడ హాస్పిటల్ పోతే అక్కడ బ్లాక్మెయిల్ చేసి సిజేరియన్ చేస్తాం, అది చేస్తాం, 70,000 కట్టండి, 50,000 కట్టండి, 1,00,000 కట్టండి అని డాక్టర్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి మన దగ్గర ఉండే. కానీ ఈరోజు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది చాలా బాగా
మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ ఇన్ ద పిహెచ్సిస్ ఆల్సో ఇన్ ద రూరల్ ఏరియాస్లో కూడా చాలా బాగా చూసుకుంటా ఉన్నాం. కోవిడ్ లాంటి కరోనా లాంటి మహమ్మారిలో అన్ని విధాలుగా ప్రజలతో ఉంటూ ఈరోజు మా ఆశాస్ కానీ ఏఎన్ఎంస్ కానీ చాలా బాగా పనిచేయడం జరిగింది. ఈరోజు డయాలసిస్ సెంటర్స్ పెట్టుకోండి, చాలామంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు నిజామాబాద్ పోవాలా, హైదరాబాద్ పోవాలా, ఎంతో ఇబ్బంది పడాలా డయాలసిస్ చేయడానికి. వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. కానీ ఈరోజు డయాలసిస్ కూడా ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ మెషినరీస్ని మా గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి పెట్టినాము. చాలామంది ఎవ్రీడే ఇక్కడ డయాలసిస్ చేసుకుంటా ఉంటారు. అన్ని సెక్టర్స్లో వీ హ్యావ్ అచీవ్డ్ ఏ గ్రేట్ మైలేజ్ ఇక్కడ అన్ని విధాలుగా. ఇంత చిన్న తక్కువ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిజంగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్దగా వారి కింద మేము ఎమ్మెల్యేలుగా పనిచేయడం అనేది మనకు చాలా ఒక డ్రీమ్గా ఉంది. నిజంగా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతా ఉన్నా. గతంలో ఎమ్మెల్యేలు 6 నెలల సంవత్సరంలో ఒకసారి కాన్స్టిట్యున్సీస్కి వస్తుండే. ఈరోజు మా సర్పంచ్ వార్డ్ మెంబర్ నుంచి తీసుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సొసైటీ చైర్మన్లు, అలాగే ఎంపీపీలు అందరూ కూడా ఈరోజు ప్రజలతో మమేకమై ఏ ఒక్క చిన్న ఇబ్బంది ఉన్నా అన్ని విధాలుగా వాళ్లకు ఆదుకుంటా ఉన్నాం. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ పనిచేస్తూ ఉన్నాం. ఓకే, మీ మార్క్ అంటూ ఏంది బోధనలో? షకీల్ గారి మార్క్ అంటూ ఏముంది బోధనలో మీకు ఇచ్చిన సాటిస్ఫాక్షన్? నా సాటిస్ఫాక్షన్, నేను ఫస్ట్ నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కేసీఆర్ గారి కింద నేను ఒక ఎమ్మెల్యేగా పనిచేయడం, అది నాకు చాలా గౌరవంగా ఉందండి. అపార్ట్ ఫ్రమ్ దట్, రిప్రజెంటింగ్ సో మెనీ పీపుల్ అండ్ వర్కింగ్ ఫర్ దెమ్, ఇంతమంది కోసం మనం రిప్రజెంట్ చేస్తున్నాం, వాళ్ళ కోసం వారి యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నాం అనేది అది చాలా ఒక పెద్ద అదృష్టమైన విషయం అని నేను భావిస్తూ ఉన్నా. నా బోధన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉన్నా. నేను ఎమ్మెల్యే అయ్యే ముందు కూడా ఇలానే ఉన్నా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలానే ఉన్నా. నేను సోషల్ సర్వీసెస్లో గత 25 సంవత్సరాల నుంచి ప్రజల మధ్య ఉంటూ పేద ప్రజల్లో అనేక సంక్షేమ పథకాలు చేస్తూ నా వంతు సొంత ఖర్చులతోని అనేక సార్లు ప్రజలకు నేను హెల్ప్ చేయడం జరిగింది. ఈవెన్ కరోనాలో పేషెంట్కి కరోనా అయితే నా ప్రాణాలకి లెక్క చేయకుండా వారి బెడ్ మీద పోయి కూర్చున్నాను. వాళ్లకు అనేక విధాలుగా వేలాది ఆక్సిజన్ సిలిండర్స్ వాళ్లకు ఇచ్చాను. ఇక్కడ డైలీ 15,000 మందికి ఆఫ్టర్నూన్, ఈవినింగ్, లంచ్, డిన్నర్ మా ఇంట్లోనే చేసి ఎవ్రీడే పంచడం జరిగింది. పిల్లలకు మెడిసిన్స్ కానీ, ఈవెన్ డైపర్స్ కానీ, పాలు కానీ, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా మేము దగ్గరుండి ఒక 400 మంది పిల్లలకు మేము పెట్టుకొని అందరికీ సరఫరా చేయడం జరిగింది. అనేక విధాలుగా మేము పనిచేసినాం. ఎమ్మెల్యే అవ్వక ముందు కూడా నేను ఈరోజు కులాలకు అతీతంగా దసరా ఫెస్టివల్ కానీ, దీపావళి కానీ, రంజాన్ కానీ అసలు ఎలాంటి నాకు అటువంటి కమ్యూనల్ ఫీలింగ్ అనేది మా దగ్గర ఎటువంటిది లేదు. అందరితోని కలిసిమెలిసి పనిచేస్తాం. అందుకే ప్రజల ఆశీర్వాదం ఉంది. 2009లో కూడా ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పోటీ చేశాను. ఓన్లీ 1100 ఓట్స్తోని ఓడిపోవడం జరిగింది. మహాకూటమి క్యాండిడేట్గా ఉన్నాను. అక్కడ బలమైన తెలంగాణ వాదం అనేది ఆ టైంలో మన దగ్గర మేము అన్ని స్ట్రగల్స్లో ఉన్నాం. 2009లో అప్పుడు కూడా చాలా చిన్న మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. 2007లో లోకల్ బాడీస్ ఎమ్మెల్సీలో నిజామాబాద్ డిస్టిక్కి రిప్రజెంట్ చేశాను. 6 ఓట్స్తోని అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత ప్రజలు ఆశీర్వాదించి 2 సార్లు గెలిపించిండ్రు. ఇప్పుడు కూడా ప్రజల ఆశీస్సులు నా మీద ఉంటాయని ఆ దేవుడితోని కోరుకుంటా ఉన్నా. ప్రజల మీద నమ్మకం ఉంది. మంచి పని చేసినాం. చాలా గౌరవంగా చెప్తా ఉన్నాం, చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. తప్పు చేయలేం. నాకు తప్పకుండా 60,000 పైన మెజార్టీ వస్తుంది. అబౌవ్ 60,000. లాస్ట్ టైం తక్కువ మెజార్టీ వచ్చింది, ఎందుకంటే 1-1 ఫైట్ ఉండే అండి లాస్ట్ టైం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్ట్రాంగులర్ ఉంది. ఇప్పుడు సెకండ్ బీజేపీ పార్టీ వస్తుంది. ఇక్కడ మెయిన్ మాతోని ఫైట్ బీఆర్ఎస్కి ఇక్కడ కొద్దిగా బీజేపీతోనే గ్రామాల్లో నేను చూస్తూ ఉన్నా. ఇక్కడ చూసినా బీజేపీతోనే ఫైట్ ఉంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ క్యాండిడేట్ ఆయన గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు.
కనీసం ఆయన ఇల్లు కూడా బోధనలో పెట్టుకోలే. ఆయన ఇల్లు ఎక్కడున్నది కూడా 98% ప్రజలకు బోధనలో తెలియదు. కరోనాలో ఎంతమంది చచ్చిపోతే వేలాది కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ప్రజలకు తాగిపియలే. ఎక్కడ కూడా కనీసం వచ్చి పరామర్శించలే. ఏమవుతుంది, మీరు ఇంత మహమ్మారిలో ఏం చేస్తున్నారని కూడా ఎప్పుడు కూడా అడగలే. ఆయన ఇల్లు ఎక్కడున్నది తెలియదు, ఏం తెలియదు ప్రజలకు. బ్లైండ్గా ఆయనని నమ్మి 18 సంవత్సరాలు ఓటు వేయడం జరిగింది. ఆయనకు ఆశ ఏంటంటే ఇప్పుడు 75 సంవత్సరాలు ఆయన వయసు. 75 సంవత్సరాల్లో కూడా నేను ఎమ్మెల్యే అయి నాకు ఇప్పుడు కావాలా అంటే రాజకీయంగా ఏమంటారు దానికి తెలుగులో అంటే ఆశ, అంటే ఆశ కాదు, అతి ఎక్కువ ఆశ కావాలా, నాకు సీడ్ కావాలా అంటే ఆయన యువకులు చాలామంది కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళకు అవకాశం ఇవ్వాలా, వాళ్ళకు లీడర్ చేయాలా, కానీ నేనే చేసుకుంటా సొంతంగా, నా తప్ప ఎవరు ఉండద్దు అనే ఆలోచనతోని ఇక్కడ వస్తూ ఉన్నారు. ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదు. 100% వాళ్ళు థర్డ్ వస్తారు. వాళ్ళు సెకండ్ వచ్చినా కూడా నా ఎమ్మెల్యేషిప్ని కూడా నేను వదిలేస్తా. 100% ఆయన థర్డ్ వస్తాడు. 100% ఆయన ఛాలెంజింగ్. 100%, 1,00,000% ఛాలెంజ్ చేస్తూ ఉన్నా అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అది నాదే గెలుపు, ఈసారి కూడా బోధన్ సీట్ నాదే అని చెప్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా. అండ్ 60,000 మెజార్టీతో నేను గెలవబోతున్నానని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.